నమస్కారం. ద డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం మన శరీరంలో ఆగకుండా పనిచేసే ఒక అద్భుతమైన పంప్ అంటే గుండె గురించి లోతుగా మాట్లాడుకుందాం. అయితే దీన్ని ఒక పాఠంలా కాకుండా ఒక ప్రయాణంలా చూద్దాం. ఒకే ఒక్క గుండె చప్పుడులో ఏం జరుగుతోంది? ఆ ప్రయాణంలో వినిపించే శబ్దాలేంటి? ఈరోజు మన చర్చ అంతా ఒక ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంకా గారి సమాచారం మీద ఆధారపడి ఉంటుంది. మన లక్ష్యమేంటంటే ఈ క్లిష్టమైన విషయాలను ట్రైనీ ఫిజియాలజిస్టులు, వైద్య విద్యార్థులకు కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్పడం. సరే, మరి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదామా? తప్పకుండా. ఈ ప్రయాణం లేట్ డయాస్టోల్ అనే దశతో మొదలవుతుంది. అంటే ఇది గుండె విశ్రాంతి తీసుకునే సమయం. ఊహించుకోండి, గుండె కింది గదులైన జఠరికలు అంటే వెంట్రికల్స్ చాలా రిలాక్స్గా ఉన్నాయి. పైగదుల నుండి రక్తాన్ని లోపలికి రానిచ్చే కవాటాలు ఏవీ వాల్వ్స్ తెరుచుకునుంటాయి. ఓకే. కాని బయటకు పంపే దారులు మూసుకునుంటాయి. ఈ ప్రశాంతమైన దశలోనే జఠరికలలోకి దాదాపు 70% రక్తం దానంతట అదే వచ్చి చేరుతుంది. అంటే గుండె ఎలాంటి కష్టం లేకుండానే ఎక్కువ శాతం నింపే ప్రక్రియ జరిగిపోతుందన్నమాట. మరి ఆ మిగిలిన 30% రక్తం సంగతేంటి? దానికోసం ఏమైనా ప్రత్యేకంగా కష్టపడాలా? అవును, అక్కడే ఏట్రియల్ సిస్టోల్ అనే దశ వస్తుంది. ఆ పైగదులైన కర్ణికలు ఒక్కసారిగా సంకోచిస్తాయి. హ్మ్. ఈ సంకోచం ఒక చిన్న తొప్పులాంటిది. ఆ ఏట్రియల్ కిక్ అంటారు కదా. సరిగ్గా అదే. ఈ కిక్ వల్ల మిగిలిన 30% రక్తం కూడా జఠరికలలోకి నెట్టబడుతుంది. దీనివల్ల కర్ణిక జఠరిక పీడనంలో కొద్దిగా పెరుగుదల కనిపిస్తుంది. సరే, ఇప్పుడు కర్ణికలు తమ పని పూర్తి చేశాయి. జఠరికలు పూర్తిగా రక్తంతో నిండాయి. ఇప్పుడు జఠరికల వంతు. అవి కేవలం సంకోచించి రక్తాన్ని బయటకు పంపుతాయా, లేక అందులో కూడా ఏమైనా దశలున్నాయా? ఓ, అందులో చాలా ముఖ్యమైన దశలున్నాయి. జఠరికలు సంకోచించడం మొదలుపెట్టగానే లోపల పీడనం అమాంతం పెరుగుతుంది. దీనివల్ల లోపలికి రక్తాన్ని తెచ్చిన ఏవీ కవాటాలు టక్కుమని మూసుకుంటాయి. ఆ శబ్దమే మనం వినే మొదటి గుండె చప్పుడు. S1 లబ్. ఖచ్చితంగా. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. లోపలి దారి మూసుకుంది, బయటి దారి ఇంకా తెరుచుకోలేదు. కాని జఠరిక మాత్రం గట్టిగా సంకోచిస్తూనే ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది కొంచెం గందరగోళంగా ఉంది. పీడనం పెరుగుతుంది, కానీ రక్తం బయటకు వెళ్లటం లేదు, లోపలికి రావటం లేదు. అంటే పరిమాణం మారదు. అది ఎలా సాధ్యం? మంచి ప్రశ్న. ఒక వాటర్ బాటిల్ మూత గట్టిగా పెట్టి దాన్ని నొక్కినట్లు ఊహించుకోండి. మీరు నొక్కుతున్నప్పుడు లోపల నీటి పరిమాణం మారదు కదా? మారదు. కానీ మీరు ప్రయోగిస్తున్న బలం వల్ల లోపల పీడనం విపరీతంగా పెరుగుతుంది. అవును, అవును. గుండె కూడా సరిగ్గా అదే పనిచేస్తుంది. ఈ దశను ఐసోవాల్యూమెట్రిక్ సంకోచం అంటారు. ఐసో అంటే స్థిరం, వాల్యూమెట్రిక్ అంటే పరిమాణం. ఓకే, అర్థమైంది. ఈ పీడనం బయట బృహద్ధమని అంటే అయోర్టాలో ఉన్న పీడనాన్ని అధిగమించడానికి అవసరం. అర్థమైంది. ఆ పీడనం బృహద్ధమనిలోని పీడనాన్ని దాటిన తర్వాతే బయటకు వెళ్లే దారి తెరుచుకుంటుంది. ఖచ్చితంగా. ఆ క్షణంలో సెమ్యులూనార్ కవాటాలు తెరుచుకుని వెంట్రిక్యులార్ ఎజెక్షన్ దశ మొదలవుతుంది. రక్తం మొదట వేగంగా, ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా బయటకు దూసుకెళ్తుంది. ఎడమ జఠరిక శరీరం మొత్తానికి రక్తాన్ని పంపాలి కాబట్టి అది దాదాపు 120 మిల్లీమీటర్ల మెర్క్యూరీ పీడనాన్ని సృష్టిస్తుంది. ఓ, 120. అదే కుడి జఠరిక కేవలం ఊపిరితిత్తులకు పంపితే చాలి కాబట్టి దానికి సుమారు 25 mmHg పీడనం సరిపోతుంది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన సంఖ్యలున్నాయి కదా. జఠరిక నిండినప్పుడు ఉండే రక్తం ఎన్ డయాస్టాలిక్ వాల్యూమ్ సుమారు 130 మిల్లీలీటర్లు. అవును. ఒక సంకోశంలో బయటకు పంపే రక్తం అంటే స్ట్రోక్ వాల్యూమ్ 70 నుండి 90 మిల్లీలీటర్లు. అంటే మొత్తం రక్తంలో సుమారు 65% బయటకు పంపబడుతుంది. దీన్నే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. ఇది గుండె ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన కొలమానం. అంతేనా? అవును. ఎజెక్షన్ ఫ్రాక్షన్ గుండె సంకోచ శక్తికి అద్దం పడుతుంది. ఇక రక్తాన్ని బయటకు పంపిన తర్వాత జఠరికలు మళ్లీ విశ్రాంతి తీసుకోవడం మొదలుపెడతాయి. లోపల పీడనం తగ్గగానే బృహద్దమణిలోని రక్తం వెనక్కి రావడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సెమీలూనార్ కవాటాలు టప్మని మూసుకుంటాయి. ఇదే రెండవ గుండె చప్పుడు, S2 లేదా డబ్. సరిక. ఆ తర్వాత మళ్లీ ఐసోవాల్యూమెట్రిక్ రిలాక్సేషన్ అనే దశ. అన్ని కవాటాలు మూసుకునే ఉంటాయి. కాని ఈసారి జఠరిక విశ్రాంతి తీసుకుంటూ పీడనాన్ని తగ్గించుకుంటోంది. ఆ పీడనం బాగా తగ్గిన తర్వాత ఏవీ కవాటాలు మళ్లీ తెరుచుకుని
ఈ చక్రం మళ్లీ మొదలవుతుంది. అవును. అంటే ఇదొక నిరంతర, ఖచ్చితమైన ప్రక్రియ. అయితే ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ డబ్ శబ్దం కొద్దిగా విడిపోయి వినిపిస్తుందని అంటారు. అదెందుకు? చాలా మంచి పాయింట్. మనం గాఢంగా ఊపిరి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులకు వెళ్లే పల్మనరీ కవాటం కొద్దిగా ఆలస్యంగా మూసుకుంటుంది. దీనివల్ల S2 శబ్దం రెండుగా విడిపోయి వినిపిస్తుంది. దీనిని ఫిజియలాజిక్ స్ప్లిటింగ్ ఆఫ్ S2 అంటారు. ఇది పూర్తిగా సాధారణమైనదే. ఈ మొత్తం ప్రక్రియను అంటే పీడనం పెరగడం, తగ్గడం, పరిమాణం మారడం వీటన్నిటినీ ఒకేసారి చూడటానికేదైనా మార్గముందా? ఒక గ్రాఫ్ లాంటిది. ఉంది. దానికోసమే ప్రెషర్ వాల్యూమ్ లూప్ అనే అద్భుతమైన సాధనముంది. ఇది గుండె పనితీరు యొక్క సిగ్నేచర్ లాంటిది. ఆ లూప్లోని ప్రతి వంపు మనం చర్చించుకున్న ప్రతి దశను చూపిస్తుంది. నిండటం, ఐసోవాల్యూమెట్రిక్ సంకోచం, బయటకు పంపడం మరియు రిలాక్సేషన్. ఆ లూప్ చూడ్టానికే కొంచెం క్లిష్టంగా ఉంటుంది. నిజ జీవితంలో ఒక డాక్టర్ ఈ లూప్ను చూసి, ఆహా, ఈ లూప్ ఆకారం మారింది, కాబట్టి గుండెలో ఫలానా సమస్య ఉంది అని వెంటనే చెప్పగలరా? ఇది చాలా ప్రాక్టికల్ ప్రశ్న. రోజువారీ రోగ నిర్ధారణలో దీన్ని నేరుగా ఉపయోగించకపోయినా గుండె వైఫల్యాలను అర్థం చేసుకోవడానికి ఇదొక ప్రాథమిక సాధనం. ఉదాహరణకు, సిస్టోలిక్ డిస్ఫంక్షన్లో గుండె సంకోచ శక్తి బలహీనపడుతుంది. అప్పుడు అది తక్కువ రక్తాన్ని బయటకు పంపి ఎక్కువ రక్తాన్ని లోపల మిగుల్చుకుంటుంది. ఫలితంగా ఈ లూప్ కుడివైపుకు జరుగుతుంది, వెడల్పు తగ్గుతుంది. మరి డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ సంగతేంటి? అది దీనికి భిన్నంగా ఉంటుందా? ఖచ్చితంగా. డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అనేది సంకోచ సమస్య కాదు, ఇది విశ్రాంతి సమస్య. ఇందులో జఠరిక గోడలు గట్టిపడతాయి. దానివల్ల అది సరిగ్గా సాగలేదు, అంటే రక్తంతో సరిగ్గా నిండలేదు. ఓ, నింపడంలో సమస్య వస్తుంది. అవును. తక్కువ రక్తం నిండినప్పుడు బయటకు పంపే రక్తం కూడా తగ్గుతుంది. అయితే ఆసక్తికరంగా ఎజెక్షన్ ఫ్రాక్షన్ సాధారణంగానే ఉండవచ్చు. ఎందుకంటే సమస్య నింపడంలో ఉంది, ఉన్నదాన్ని పంపడంలో కాదు. సరిగ్గా చెప్పారు. అంటే గుండె పనితీరులో లోపాలొచ్చినప్పుడు ఈ లూప్ ఆకారం మారుతుంది. బాగానే ఉంది. కానీ ఆరోగ్యవంతమైన గుండెలో కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మనం మెట్లు ఎక్కినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. ఆ సమయంలో ఈ చక్రం మొత్తం ఎలా సర్దుకుంటుంది? అద్భుతమైన ప్రశ్న. హృదయ స్పందన రేటు పెరిగినప్పుడు చక్రంలోని అన్ని దశల సమయం తగ్గుతుంది. కాని ఇక్కడొక అసమానత ఉంది. సంకోచ దశ అంటే సిస్టోల్ కొద్దిగా మాత్రమే తగ్గితే, విశ్రాంతి దశ అంటే డయాస్టోల్ చాలా ఎక్కువగా తగ్గుతుంది. ఓ, అలాగా. రేటు మరీ ఎక్కువగా, ఉదాహరణకు నిమిషానికి 200 దాటితే డయాస్టోల్ సమయం చాలా తక్కువైపోతుంది. దీనివల్ల జఠరికలు సరిగ్గా నిండటానికి సమయం ఉండదు. అంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కొరోనరీ ప్రసరణకు కూడా ఆటంకం కలుగుతుంది. అవును. అయినా గుండె కండరానికి సుదీర్ఘ రిఫ్రాక్టరీ పీరియడ్ ఉండటం వల్ల అది నిరంతరం సంకోచ స్థితిలో ఉండిపోదు. సరే, ఇప్పుడు మనం అనుభవించే నాడి లేదా పల్స్ గురించి మాట్లాడుకుందాం. అది కేవలం రక్తం ప్రవహించడమేనా? కాదు, అది అంతకంటే ఎక్కువ. ధమనుల నాడి అనేది ఒక పీడన తరంగం. ఈ తరంగం రక్తం కంటే వేగంగా ప్రయాణిస్తుంది. కొన్ని వ్యాధులలో ఈ నాడి ప్రత్యేకంగా ఉంటుంది. ఉదాహరణకు, బృహద్ధమని కవాటం లీకవుతుంటే వాటర్ హ్యామర్ పల్స్ అనే ఒక బలమైన ఎగిరిపడే నాడి కనిపిస్తుంది. అంటే మనం వినే లబ్ డబ్ కాకుండా కొన్నిసార్లు లబ్ డబ్ డా లాగా అదనపు శబ్దాలు కూడా వినిపిస్తాయన్నమాట. ఈ అదనపు శబ్దం S3 ఏమిటి? అది ప్రమాదకరమా? సరిగ్గా. ఆ S3 శబ్దం జఠరికలోకి రక్తం వేగంగా దూసుకొస్తున్నప్పుడు వచ్చేది. యువకులలో, అథ్లెట్లలో ఇది సాధారణం. కానీ పెద్దవారిలో ఇది గుండె గది సాగిపోయి బలహీనపడిందనడానికి సంకేతం. మరి S4 శబ్దం? ఇక S4 అనేది కర్ణిక గట్టిపడిన జఠరికలోకి రక్తాన్ని బలవంతంగా నెడుతున్నప్పుడొస్తుంది. ఇది జఠరిక దృఢత్వాన్ని సూచిస్తుంది. మరి మర్మర్స్ అనే గలగల శబ్దాల మాటేమిటి? సాధారణంగా రక్తం నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. కాని కవాటాలు సన్నబడినప్పుడు లేదా సరిగ్గా మూసుకోనప్పుడు రక్త ప్రవాహం అల్లకల్లోలంగా మారి గలగల శబ్దాలొస్తాయి. అవే మర్మర్స్. అద్భుతం. ఇప్పుడు గుండె నిమిషానికి ఎంత రక్తాన్ని పంప్ చేస్తుంది, దాని మొత్తం పనితీరును ఎలా కొలుస్తారో చూద్దాం. కార్డియాక్ అవుట్పుట్ గురించి చెప్పండి. కార్డియాక్ అవుట్పుట్ అంటే గుండె ఒక నిమిషంలో పంప్ చేసే మొత్తం రక్త పరిమాణం. దీని సూత్రం సింపుల్. CO = హృదయస్పందన రేటు ఇంటూ స్ట్రోక్ వాల్యూమ్. విశ్రాంతి సమయంలో ఇది నిమిషానికి సుమారు 5 లీటర్లుంటుంది. 5 లీటర్లా? దీని కొలవడానికి ఫిక్స్ సూత్రమని ఒక చాలా తెలివైన పద్ధతుంది. మరి ప్రతి సంకోచంలో బయటకు వెళ్లే రక్తాన్ని
అంటే స్ట్రోక్ వాల్యూమ్ను ఏ అంశాలు నిర్ధారిస్తాయి? ప్రధానంగా 3 అంశాలు: ప్రీలోడ్, ఆఫ్టర్లోడ్ మరియు కాంట్రాక్టిలిటీ. ప్రీలోడ్, ఆఫ్టర్లోడ్. ప్రీలోడ్ అంటే సంకోచానికి ముందు గుండె కండరం ఎంతగా సాగింది అనేది. అంటే గుండెకు ఎంత రక్తం తిరిగి వస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఓకే. ఆఫ్టర్లోడ్ అంటే రక్తాన్ని బయటకు పంపేటప్పుడు గుండె ఎదుర్కొనే నిరోధకత, అంటే రక్తపోటు. కాంట్రాక్టిలిటీ అంటే గుండె కండరం యొక్క అంతర్గత సంకోచ శక్తి. ఇక్కడే ఫ్రాంక్ స్టార్లింగ్ మెకానిజం గురించి విన్నాను. అది చాలా ముఖ్యమైనదని అంటారు. అవును, ఫ్రాంక్ స్టార్లింగ్ మెకానిజం అనేది గుండె యొక్క అద్భుతమైన స్వీయ నియంత్రణ శక్తిని చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది. రబ్బర్ బ్యాండా? అవును, మీరు దానిని ఎంత వెనక్కి లాగితే అది అంత బలంగా ముందుకు వెళుతుంది. గుండెకు ఎంత ఎక్కువ రక్తం వస్తే అది అంతగా సాగి అంతే బలంగా సంకోచించి ఆ రక్తాన్ని బయటకు పంపుతుంది. ఓ, చాలా సింపుల్గా ఉంది. ఇది సింపుల్గా అనిపించినా దీనివల్లే మన ఎడమ, కుడి గుండెలు ప్రతి సెకను ఒకదానితో ఒకటి సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తాయి. ఈ సూత్రాలన్నీ గుండె వైఫల్యం లాంటి క్లినికల్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఎలా సహాయపడతాయి? గుండె వైఫల్యం అంటే శరీర అవసరాలకు తగినంత కార్డియాక్ అవుట్పుట్ను సరఫరా చేయలేకపోవడం. అది సిస్టోలిక్ వైఫల్యం కావచ్చు, అంటే సంకోచ శక్తి బలహీనపడటం, లేదా డయాస్టోలిక్ వైఫల్యం కావచ్చు, అంటే జఠరిక గట్టిపడి నింపడంలో లోపమేర్పడటం. దీనికి వాడే మందులు ఈ ప్రీలోడ్, ఆఫ్టర్లోడ్లను మారుస్తాయన్నమాట. అవును, వాటిని మార్చడం ద్వారా గుండెపై భారాన్ని తగ్గిస్తాయి. వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. అది దాదాపు గరిష్ట ఒత్తిడికి గురైనట్లే కదా? నిజమే, డైనమిక్ వ్యాయామం చేస్తున్నప్పుడు శరీర స్పందన అద్భుతంగా ఉంటుంది. కండరాల ఆక్సిజన్ అవసరం పెరగడం వల్ల హృదయ స్పందన రేటు మరియు స్ట్రోక్ వాల్యూమ్ రెండూ పెరుగుతాయి. దీనివల్ల కార్డియాక్ అవుట్పుట్ భారీగా పెరుగుతుంది. శిక్షణ పొందిన అథ్లెట్లలో ఇది నిమిషానికి 35 లీటర్ల వరకు కూడా వెళ్లవచ్చు. 35 లీటర్లా? అంటే నేను జిమ్లో ట్రెడ్మిల్పై పరిగెడుతున్నప్పుడు నా గుండె దాదాపు 2 పెద్ద వాటర్ క్యాన్లంత రక్తాన్ని పంప్ చేస్తుండవచ్చనమాట ప్రతి నిమిషానికి. ఇది నమ్మశక్యంగా లేదు. అవును, అదే సమయంలో పనిచేస్తున్న కండలాలలో రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల మొత్తం పరిధీయ నిరోధకత తగ్గుతుంది. అందుకే సిస్టోలిక్ రక్తపోటు కొద్దిగా పెరిగినా డయస్టోలిక్ రక్తపోటు పెద్దగా మారదు. అవును, ఇంత కష్టపడి పనిచేసే గుండె కండరానికి కూడా చాలా శక్తి అవసరం కదా? దాని ఆక్సిజన్ అవసరాలు ఎలా ఉంటాయి? ఇది అత్యంత కీలకమైన విషయం. విశ్రాంతి సమయంలో కూడా గుండె నిమిషానికి 100 గ్రాముల కణజాలానికి 9 మిల్లీలీటర్ల ఆక్సిజన్ను వాడుకుంటుంది. ఇది చాలా ఎక్కువ. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గుండె కండరం దానికి సరఫరా చేయబడిన రక్తంలోంచి ఇప్పటికే దాదాపు గరిష్ట ఆక్సిజన్ను గ్రహిస్తుంది. కాబట్టి దానికి అదనపు ఆక్సిజన్ కావాలంటే అది మరింత ఆక్సిజన్ను సంగ్రహించలేదు. బదులుగా కొరోనరీ రక్త ప్రవాహాన్ని పెంచుకోవడంపైనే పూర్తిగా ఆధారపడుతుంది. గుండె ఆక్సిజన్ వినియోగాన్ని ఏవి ఎక్కువగా ప్రభావితం చేస్తాయి? దీన్ని సింపుల్గా ఆలోచిద్దాం. గుండెకు 2 రకాల పనులుంటాయి. ఒకటి, ఎక్కువ రక్తాన్ని పంపు చేయడం. దాన్ని వాల్యూమ్ వర్క్ అంటారు. ఓకే. 2, అధిక పీడనానికి వ్యతిరేకంగా పంపు చేయడం. దీన్ని ప్రెజర్ వర్క్ అంటారు. ఈ రెండింటిలో అధిక పీడనానికి వ్యతిరేకంగా పనిచేయడానికే గుండెకు ఎక్కువ శక్తి, అంటే ఆక్సిజన్ అవసరం. ఓ, ప్రెషర్ వర్కే ఎక్కువ ఆక్సిజన్ కావాలి. అవును, ఇక్కడే లాప్లేస్ నియమం పనిచేస్తుంది. అందుకే బృహద్దమని కవాటం సన్నబడినప్పుడు, అంటే అయోర్టిక్ స్టెనోసిస్లో గుండె విపరీతమైన పీడనానికి వ్యతిరేకంగా పనిచేయాల్సొస్తుంది. దాని ఆక్సిజన్ ఆకలి పెరిగిపోయి రోగికి ఛాతీ నొప్పి, అంటే యాంజైనా వస్తుంది. అదే కవాటం లీక్ అవుతున్నప్పుడు యాంజైనా వచ్చే అవకాశం తక్కువ. ఖచ్చితంగా, ఎందుకంటే అప్పుడు వాల్యూమ్ వర్క్ ఎక్కువ, ప్రెషర్ వర్క్ తక్కువ. అద్భుతం. ఈరోజు మనం ఒక గుండె చప్పుడు ప్రయాణాన్ని ఎంత వివరంగా చూశాము. కార్డియాక్ సైకిల్ దశల నుండి దాని పనితీరును నియంత్రించే ప్రీలోడ్, ఆఫ్టర్లోడ్ వంటి అంశాల వరకు, గుండె వైఫల్యం నుండి వ్యాయామం వరకు అన్నింటినీ చర్చించాం. ఈ మొత్తం వ్యవస్థ ఎంత తెలివిగా, సమర్థవంతంగా పనిచేస్తుందో అర్థమవుతోంది. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచనను వదిలి వెళ్తున్నాను. అధిక రక్తపోటు వంటి పరిస్థితులలో గుండె దీర్ఘకాలికంగా అధిక పీడనానికి వ్యతిరేకంగా పనిచేయవలసి వచ్చినప్పుడు అది తనను తాను ఎలా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది, తన కండరాలను ఎలా మార్చుకుంటుంది, అంటే రీమోడల్ చేసుకుంటుంది. ప్రారంభంలో సహాయకరంగా ఉండే ఈ మార్పు
చివరికి ఎందుకు వైఫల్యానికి దారితీస్తోంది? సెల్యులార్ మరియు మాలిక్యులర్ స్థాయిలో జరిగే ఈ యుద్ధం గురించి ఆలోచించండి.